జర్నలిస్టులను తయారు చేసే వ్యవస్థ జర్నలిజం. ఎమ్మెల్సీ కవిత నోరు అదుపులో పెట్టుకో. జర్నలిజాన్ని సాడిస్టం అంటావా? బుద్ధి లేదా? జర్నలిస్టం ఓ వ్యవస్థ. జర్నలిస్టు మూలస్తంభం. ఆంధ్రజ్యోతి పత్రిక జర్నలిస్టు పై వార్తలు రాస్తే యావత్ జర్నలిజాన్ని సాడిజం అనడం అవివేకమని ప్రభుత్వ శక్తి అయిన స్వతంత్ర కీలకమైన జర్నలిజం పాత్ర వివరిస్తుందనే విషయాన్ని ఎమ్మెల్సీ కవిత గ్రహించి జర్నలిస్టులకు మీసాల రామస్వామి, రవి, శ్రీను, చెన్నయ్య జాకీర్లు తెలిపారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ ఎమ్మెల్సీ కవిత జర్నలిజానికి క్షమాపణ చెప్పాలని కోరుతూ ఎమ్మెల్సీ కవిత ప్లకార్డులను పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మీసాల రామస్వామి, రవి, శ్రీను, చెన్నయ్య జాకీర్లు మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్సీ కవితపై ఎమ్మెల్సీ కవితపై ఎమ్మెల్సీ కవితపై ఎమ్మెల్సీ కవితపై ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్సీ కవిత సిగ్గు సిగ్గు జర్నలిజాన్ని విమర్శించడమా? కవిత సిగ్గు సిగ్గు ఎమ్మెల్సీ కవిత జర్నలిజాన్ని విమర్శించడమా? సిగ్గు సిగ్గు ఎమ్మెల్సీ కవిత జర్నలిజాన్ని మన తెలంగాణ రాష్ట్రంలోని మాజీ సీఎం కేసీఆర్ గారి కుమార్తె ఎమ్మెల్సీ కవిత జర్నలిజాన్ని శాడిజంగా కొలుస్తూ ఆమె విమర్శలు చేయడము కర్నూలు జిల్లాలో జర్నలిస్టులము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎమ్మెల్సీ కవిత గారు, మీరు విమర్శిస్తే ఒకవేళ మీ ఆత్మగౌరవాన్ని భంగం వాటిల్లితే జర్నలిస్టు రాసిన వార్త వల్ల ఆ జర్నలిస్టుపై కోర్టుకెళ్ళు, ఆ పత్రికపై కోర్టుకెళ్ళు, అంతే తప్ప నువ్వు ఒక వ్యవస్థను విమర్శించడం అనేది మేము తప్పు పడుతున్నాము. అయితే జర్నలిస్టు వేరు, జర్నలిజం వేరు. మీరు రాసిన వార్త వల్ల మొత్తం జర్నలిజమే సాడిజం అని చెప్పడము మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. జర్నలిస్టుల తరఫున అందరికీ ఈ మాట వర్తిస్తుంది కాబట్టి జర్నలిస్టులకు, జర్నలిజానికి వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము కర్నూలు నుంచి కవితను హెచ్చరిస్తున్నాము. మీరు జర్నలిజాన్ని విమర్శించే స్థాయి మీకు లేదని, ఒక ఎమ్మెల్సీ మీరు ఒక వ్యవస్థ. జర్నలిజం అంటే ఒక వ్యవస్థ. జర్నలిస్టు ఒక మూల స్తంభం. జర్నలిస్టు రాసే వార్తలకు మీ పరువు నష్టానికి భంగం వాటిల్లితే మీకు చేతనైతే కోర్టుకెళ్ళు, కోర్టుకి ఇచ్చి, అంతే తప్ప ఆ జర్నలిస్టును విమర్శించి తప్ప జర్నలిజం అనేది వ్యవస్థను విమర్శిస్తే మేము చూసి ఊరుకోమని, ఈ విధంగా మేము వెంటనే నువ్వు క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పకపోతే తీవ్రంగా మేము ప్రతిఘటిస్తామని చెప్పేసి ఎమ్మెల్సీ కవితకు వెంటనే మేము క్షమాపణ చెప్పాలి. కర్నూలు నుంచి మేము డిమాండ్ చేస్తూ జర్నలిజం వేరు, జర్నలిస్ట్ వేరు కనుక మీరు ఏదైనా విమర్శించాలనుకుంటే ఒక జర్నలిస్టును, ఒక పత్రిక యాజమాన్యాన్ని విమర్శించాలా కానీ మీరు వ్యవస్థని, జర్నలిజం అనే వ్యవస్థను విమర్శిస్తున్నారు కనుక మేము తీవ్రంగా తప్పుపడుతూ ఈరోజు కర్నూలులో ఒక నిరసన చేస్తున్నాము. నా పేరు రామస్వామి, జర్నలిస్ట్. బాబు ఎవరైనా మాట్లాడండి.